మరో అంశం ఏంటంటే శేషు గారు యా శేషు గారు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులను పంపడం, అలాగే మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గోల్డ్ కార్డ్ తరహాలో ఒక పౌరసత్వం సంబంధించినటువంటి ఒక గోల్డ్ కార్డు అయితే మాత్రం ఆయన రిలీజ్ చేస్తున్నారు. ఇది 10 లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉంది. EB-5 వీసా అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్లో అనమాట దాదాపు అమెరికా అక్కడ డాలర్ రూపంలో అయితే 50 లక్షలు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు ఇస్తున్నాం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఏ విధంగా చూడొచ్చు, ఇది ఎవరికి ఉపయుక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? యా రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాస్పదమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాంటి నిర్ణయాల్లో భాగంగా ఇవాళ ఒక కీలకమైనటువంటి ట్రంప్ గోల్డ్ కార్డు వీసాకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి 1990లో అమెరికా ఒక వీసాని ప్రకటించింది. అది పెట్టుబడిదారుల వీసా. ఒక 10 లక్షల డాలర్లతోటి పెట్టుబడిదారుల వీసాని ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియకు ఆ రోజుల్లో శ్రీకారం చుట్టారు. దానికి అమెరికాలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు అట్లాంటి వీసా కార్డులను తీసుకునేటటువంటి వాళ్ళు. కానీ దానికి నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ట్రంప్ గోల్డ్ కార్డు వీసా, ఈ ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ఏంటంటే ఎలాంటి నిబంధన లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. అది పెట్టుబడిదారులకు మాత్రమే కాదు, ఎవరికైనా తీసుకోవచ్చు. ఈ వీసా ప్రత్యేకత ఏంటి అంటే శాశ్వత స్థిర నివాసాన్ని ఈ హక్కుగా కల్పిస్తుంది ఈ వీసా. దీనికి ఈ వీసా పొందాలంటే దాదాపు 50 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించాలి. అంటే ఇండియన్ రూపీస్ లో గనక మారిస్తే 43,56,00,000 రూపాయలను చెల్లించినటువంటి వాళ్ళకి ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అనేది వస్తుంది. ఇది EB-5 పెట్టుబడిదారుల వీసాకి రీప్లేస్మెంట్ అన్నట్టు. అంటే 10 లక్షలతో కాకుండా ఈసారి ఏం చేస్తున్నారు అంటే 50 లక్షల డాలర్లు చెల్లించినటువంటి వాళ్ళకి ఇలాంటి వీసాని ఇస్తారు. ఈ వీసా పొందినటువంటి వాళ్ళు గతంలో ఉన్న EB-5 వీసా ఏంటి నిబంధన? పెట్టుబడి పెట్టాలి, అక్కడ కనీసం 10 మందికి నేటివ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ దీంట్లో ఏ నిబంధనలు లేవు, పరిమితులు కూడా లేవు. ఎంతమంది, అది 10 లక్షల మందికి మాత్రమే అట్లాంటి వీసాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, పెట్టుబడిదారుల వీసాని. కానీ దీనికి పరిమితులు లేవు, నిబంధనలు లేవు. కాబట్టి ఎవరైతే 50 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లిస్తారో వాళ్ళకి శాశ్వత స్థిర నివాస వీసా కార్డు, ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అనేది ఇచ్చేటటువంటి ఒక కొత్త ప్రక్రియకు డొనాల్డ్ ట్రంప్ శ్రీకారం చుట్టినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇది అంత పెద్ద మొత్తంలో కట్టేటటువంటి వాళ్ళకి అమెరికా ఇస్తున్నటువంటి ఒక పౌరసత్వంగా మనం చూడాలి. ఇది కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా ఎవరైనా దీన్ని తీసుకునేటటువంటి ఒక సౌలభ్యతను దీంట్లో కల్పించారు. దరిదాపు 50 లక్షలు అంటే ఇండియన్ రూపీస్ లో 43,56,00,000 రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళకి ఇంతకుముందు గ్రీన్ కార్డు వీసా, EB-2 వీసా, EB-3 వీసాల లెక్కనే ఇది కూడా తీసుకొని వచ్చారు. దీనివల్ల బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే అక్కడ బాగా రిచెస్ట్ పీపుల్ కి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సులభతరం అవుతుంది. అమెరికా ఆదాయాన్ని పెంచుకోవటానికి ఈ విధమైనటువంటి వీసా కార్డుని తీసుకొచ్చినట్లుగా నాకైతే కనపడుతుంది. అంటే శేషు గారు, అంటే ఈ EB-5 వీసాను అయితే రద్దు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న వైపు పయనిస్తున్నారనుకోవచ్చా? లేకపోతే ఏదైనా సరే ఆయన యొక్క కొత్తగా ఒక ముద్ర, ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకునే ముద్రగా ఆయన ఆలోచన విధానం ఉందనుకోవచ్చు? మీరు అన్నట్లు రెండు అంశాలు దీంట్లో ఉంటాయండి. ఒకటి ఏంటంటే బై వర్చ్యూ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ మ్యాన్ కు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి గతంలో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారుల వీసాని రీఫైన్ చేశాడు. పెట్టుబడిదారుల వీసాని రీఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని సౌలభ్యతలు కల్పించారు. అది కేవలం 10 లక్షలు చెల్లించినటువంటి 10 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించినటువంటి వాళ్ళకి ఆ వీసా వస్తే, ఇప్పుడు ఈ వీసాని మాడిఫై చేస్తూ రిలాక్సేషన్స్ ఇస్తూ సౌలభ్యతలు ఇస్తూ ఏం చేశారు, 50 లక్షల అమెరికన్ డాలర్లకు పెంచారు. అంటే ఒక పక్క గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది, మరొక పక్క ఇట్లాంటి ట్రంప్ గోల్డ్ కార్డు కొనేటటువంటి వాళ్ళు రిచెస్ట్ పీపుల్ అయి ఉంటారు. ఇది ఒక్క అమెరికాలోనే కాదు, చాలా దేశాల్లో ఈ ఫెసిలిటీ ఉన్నది. కానీ దీన్ని అమెరికన్ ఆదాయం పెంచేటట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు అమెరికాలో తనదైనటువంటి ముద్ర వేసుకునేటటువంటి ఒక నిర్ణయంగానే చెప్పాలి మనం. దీనికి గోల్డ్ కార్డు వీసాతో పాటు ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అనేటటువంటి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మనం చూస్తే
తన మార్కు నిర్ణయాలు ఎలా ఉంటాయని చెప్పటం ఒకటైతే, రెండోది ఇట్లాంటి చర్యల ద్వారా అమెరికా ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెద్ద ఎత్తున పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో అనేక సంస్కరణలు ప్రారంభమయ్యాయి కదా. డోజ్ అనేటటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఎలాన్ మస్క్ లీడ్ చేస్తున్నారు. ఆ డోజ్ ఏంటి అంటే అవసరానికి మించి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేటటువంటి కార్యక్రమం. అంటే మిగతా దేశాల్లో ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడటానికి ఏ విధంగా సంస్కరణలు నిర్ణయాలు తీసుకుంటున్నారో, అమెరికాలో కూడా అవే సంస్కరణలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికన్ ప్రభుత్వం కూడా ఏమీ వెల్ ఎస్టాబ్లిష్మెంట్ గా లేదు. అక్కడ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేటటువంటి ఒక డోజ్ అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురావటం, అదే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఇలాంటి వీసా కార్డులను, కొత్త రకమైనటువంటి కార్డులను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏది ఏమైనప్పుడు కూడా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్క్ పాలన అని ఒక కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి, కొన్ని నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా విదేశాంగ విధానానికి వచ్చేసరకు అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తామని హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ ని క్లోజ్ చేసేసారు ఆల్రెడీ ఇప్పటికే. కాబట్టి అటు విదేశాంగ విధానంలో కానీ, ఇటు దేశీయ ఆర్థిక విధానంలో కానీ, తర్వాత వాణిజ్య విధానం, ముఖ్యంగా ట్రంప్ తీసుకొస్తున్నటువంటి వాణిజ్య విధానంలో బ్రిక్స్ కంట్రీస్ కి ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు కదా. మీరు డాలర్లలో వ్యాపారం చేయకపోతే, మీరు కొత్త కరెన్సీని కనుక తీసుకురావాలనే ప్రతిపాదన చేస్తే, మీ దేశాల నుండి వచ్చేటటువంటి వస్తువులపైన 150% పన్నులు వేస్తాను, సుంకాలు వేస్తాను అనేటటువంటి ఒక వార్నింగ్ ఇస్తే వెనుకకు వెళ్లారు అనేటటువంటి ఒక ప్రకటన కూడా చేశారు కదా. మెక్సికో పైన, కెనడా పైన, కాలిఫోర్నియా పైన, వీటన్నిటిపైన సుంకాలతోటి విరుచుకపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అంటే ఈ కొత్తగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్క్ నిర్ణయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దాంట్లో ఇది ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అనేది ఒక కొత్త మార్క్ గానే మనకు కనపడుతుంది. గతంలో ఉన్న పెట్టుబడిదారుల వీసాని మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఫీజు, రెండోది మీరు ఇండియా నుండి అమెరికాకి వెళ్ళేటటువంటి విద్యార్థుల వీసా ఫీజులను పెంచారు, వెళ్ళే పని వర్కర్స్ వీసాన్ని కూడా పెంచారు. దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ ని పెంచారు, పెద్ద ఎత్తున పెంచారు. అంటే అమెరికా ఒక విధంగా ఇట్లాంటి వాటన్నిటితోటి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటటువంటి అభిప్రాయం అయితే కలగక మానదు. రైట్. అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మొన్న ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు కాబట్టి అక్కడ ప్రయోజనాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.